ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాలీవుడ్ లో రాబోతున్న బిగ్గెస్ట్ సీక్వెల్ గురించి మీకు నేను అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఆ సీక్వెల్ కోసం ఒక కాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇంతకీ ఏంటా సీక్వెల్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ద స్టోరీ. జైలర్ సీక్వెల్ కోసం ఇప్పుడు కోలీవుడ్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. సూపర్ స్టార్ కమ్బ్యాక్ ఫిల్మ్ కావడం, తమిళ సినీ పరిశ్రమకు కోట్లు కురిపించడంతో జైలర్ సీక్వెల్ ఇప్పుడు కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా మారింది. అందుకు తగ్గట్లే సీక్వెల్ కథ సిద్ధమైందని దర్శకుడు నెల్సన్ కన్ఫర్మ్ చేశాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున సీక్వెల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. గతేడాది రజనీకాంత్ నటించిన జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా కొల్లగొట్టింది. పైగా కోలీవుడ్ దాటి టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ లోనూ వసూళ్లను రాబట్టింది. ఈ దశలో సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం కూలీ అనే మూవీలో నటిస్తున్నాడు రజనీ. ఈ సినిమా పూర్తయిన తర్వాత జైలర్ సీక్వెల్ లో నటించే అవకాశం ఉంది. తెలుగులో మార్కెట్ ఉండగానే తమిళం వైపు చూడాలి. అప్పుడే కెరియర్ ను బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది శ్రీలీలకు సీనియర్ హీరోయిన్స్ నూరి పోసినట్లున్నారు. తెలుగులో బిజీగా ఉంటూనే ఇప్పుడు తమిళం వైపు చూస్తోంది ఈ టాలీవుడ్ సెన్సేషన్. లాస్ట్ ఇయర్ మొత్తం వరుసగా తెలుగు చిత్రాల్లో కనిపిస్తూ వచ్చింది శ్రీలీల. ఆ తరువాత సడన్ గా మాయమైంది. ప్రస్తుతం 3 పెద్ద చిత్రాల్లో నటిస్తోంది. అయినా సరే కోలీవుడ్ కు వెళతానంటోంది. గుంటూరు కారంలో మహేష్ కు జోడీగా నటించింది శ్రీలీల. అదే స్పీడ్ లో రవితేజతో మరో మూవీ చేసేందుకు ఇటీవలే డేట్స్ కేటాయించింది. మరోవైపు రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఈలోపు బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చినా ఎందుకో నో చెప్పింది. కానీ కోలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెంటనే ఓకే చెప్పింది. తమిళంలో సూర్యతో ఆకాశం నీ హద్దురా లాంటి సినిమా తీసిన సుధా కొంగర కొద్దిగా గ్యాప్ తరువాత ఇప్పుడు శివకార్తికేయన్తో భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో శివకార్తికేయన్ కు జోడీగా శ్రీలీల నటించబోతోంది. తనకు ఇదే మొదటి తమిళ చిత్రం. ఉప్పెన తరువాత కొన్ని చిత్రాలు చేసిన కృతి, టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగా రకుల్ ఇలాగే కోలీవుడ్ వెళ్లారు. అక్కడే బిజీ అయ్యారు. మరి శ్రీలీల టాలీవుడ్ కోలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ వెళుతుందో లేక ఫ్యూచర్ లో అక్కడే సెటిల్ అవుతుందో అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. నాని కెరియర్ లో కొన్ని మల్టీ స్టారర్స్ కూడా ఉన్నాయి. అయితే అతని కెరియర్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఇప్పుడు వస్తోంది. ఓ కేస్ ను సాల్వ్ చేసేందుకు మరో 2 హీరోల సపోర్ట్ తీసుకోబోతున్నాడు న్యాచురల్. వాళ్ళెవరో కూడా ప్రేక్షకులకు తెలుసు. ఒకే ఫ్రేమ్ లో 3 హీరోల్ని మాత్రం మే 1న థియేటర్స్ లో చూడొచ్చు ప్రేక్షకులు. 2020లో హిట్ సిరీస్ స్టార్ట్ అయ్యింది. అందులో హీరోగా విశ్వక్సేన్ నటించాడు. ఆ తరువాత 2 ఏళ్లకు హిట్ సిరీస్ లో సెకండ్ కేసు రిలీజ్ అయింది. ఈసారి హీరోగా అడవిశేష్ నటించాడు. ఇప్పుడు మళ్లీ ఇదే సిరీస్ లో మరో కేసు సాల్వ్ చేసేందుకు స్వయంగా నాని రంగంలోకి దిగుతున్నాడు. నిజానికి హిట్ సిరీస్ ను స్టార్ట్ చేసిందే నాని. తన బ్యానర్ లో ఇప్పటి వరకు 2 కేసులు సాల్వ్ చేశాడు. అందుకు తగ్గ హీరోలను ఎంపిక చేశాడు. ఇప్పుడు కీలకమైన కేసును సాల్వ్ చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. అయితే హిట్ 2 తెరకెక్కిస్తున్నప్పుడే హిట్ యూనివర్స్ గురించి చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శైలేష్. ఇప్పుడు హిట్ 3లో నానితో పాటు విశ్వక్, అడవిశేష్ కూడా కనిపించే అవకాశం ఉంది. హిట్ 4 కు లీడిస్తూ మరో హీరోను కూడా క్లైమాక్స్ లో ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తంగా బాలీవుడ్ లో వచ్చిన సింగం సిరీస్ దారిలోనే ఇప్పుడు హిట్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలవబోతున్నారు. హిట్ 3 రావాలంటే ఒకే ఫ్రేమ్ లో నాని, శేషు, విశ్వక్సేన్ ను చూడాలంటే మే వరకు ఆగాల్సిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇదే కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న చిత్రం వచ్చే దీపావళికి రిలీజ్ అవుతుంది. ఈసారి సింగం కు సపోర్ట్ చేసేందుకు సాక్షాత్తు కల్కి బరిలోకి దిగుతోందని, దబాంగ్ ఖాన్ కూడా వస్తున్నాడని ప్రచారం సాగుతోంది. వచ్చే దీపావళి పండక్కి బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా సింగం అగైన్. ఎప్పుడో సూర్య స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. ఇప్పుడు బాలీవుడ్ లో సేమ్ సిరీస్ లో మరో సీక్వెల్ వస్తోంది. అదే సింగం అగైన్. ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తోంది. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ రికార్డ్ తిరగరాస్తాయని అంచనాలు ఉన్నాయి. ఓవైపు సింగం పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. మరోవైపు ఇదే సిరీస్ కు చెందిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు టైగర్ ష్రాఫ్ అలాగే దీపిక యూనివర్స్ లోకి కొత్తగా అడుగు పెట్టబోతున్నారు. విలన్ గా మరో యంగ్ హీరో అర్జున్ కపూర్ కనిపించబోతున్నాడు. వీరందరూ సరిపోరని ఇప్పుడు మరో 3 హీరోలు స్పెషల్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని బాగా ప్రచారం సాగుతోంది. అందులో ఒరిజినల్ సింగం సూర్య అలాగే తెలుగు హీరో ప్రభాస్ కూడా గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడని సమాచారం. సింగం అగైన్ లో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే చుల్బుల్ పాండే. ఈ సినిమా క్లైమాక్స్ లో దబాంగ్ సినిమాల సూపర్ పోలీస్
క్లైమాక్స్ లో గెస్ట్ అపీరియన్స్ ఇస్తాడని బీటౌన్ లో బాగా ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మాత్రం బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీగా సింగం అగైన్ రికార్డులోకి ఎక్కుతుంది. మరెన్నో బాక్సాఫీస్ రికార్డ్స్ ను తిరగరాస్తుంది. పాన్ ఇండియా స్టార్స్ గా ప్రమోషన్ అందుకున్న హీరోలందరూ చేతి నిండా చిత్రాలతో బిజీగా మారారు. ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ లైనప్ బాగుంది. ఇక ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు. ఇదే లిస్ట్ లో ఉన్న బన్నీ మాత్రం నెక్స్ట్ ఫిల్మ్ పై కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాడు. డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఒక్కో పాన్ ఇండియా హీరో 2 సినిమాలు లైన్ లో పెట్టుకుంటున్నాడు. కానీ బన్నీ ప్లాన్ చేసిన డైరెక్టర్స్ మాత్రం మిగతా ప్రాజెక్టుల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అని ప్రచారం సాగిన దర్శకుల్లో తమిళ డైరెక్టర్ అట్లీ ఉన్నాడు. కానీ అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కాకుండా బాలీవుడ్ వెళ్లి అక్కడ సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ తో మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక జైలర్ డైరెక్టర్ తో బన్నీ మూవీ కూడా పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే జైలర్ దర్శకుడు ఇప్పుడు జైలర్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ ఒకవైపు సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నాడు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కి, సలార్ సీక్వెల్స్ ఇలా ఉంది రెబల్ లిస్ట్. మరోవైపు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబుతో మూవీ, అలాగే సుకుమార్ తో మరో మూవీ లాక్ చేసి పెట్టుకున్నాడు. తారక్ వార్ 2 తో పాటు ప్రశాంత్ నీల్ తో మూవీని స్టార్ట్ చేస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ఒక్కటే ఫిక్స్ చేసుకున్నాడు.